అడుగుతున్నారో లేదో చూసేవాళ్ళు లేడు. మురుగు కాలువలు కట్టిస్తారు. ఆ మురుగు కాలువల నీళ్లు అసలు అది దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, కట్టించారంటే మురుగు కాలువ కొత్త జబ్బులు వచ్చినట్టే అధ్యక్ష. కొత్తగా మురుగు కాలువ కట్టిస్తే ఇప్పుడని కాదు, మొదటి నుంచి ఉన్న అలవాటు అది. వాళ్ళు చూసుకోరు, ఇంజనీర్లు సరే చూడరు, ఆ డ్రైన్ వాటర్ ఫ్లో అయిద్దా లేదో చూడరు. అంతకుముందు అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఉండేవి, లేకపోతే మంచిగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు నీళ్లు స్టాక్ అయి ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి, జబ్బులు. వాటర్ ట్యాంకులు మనకి రక్షిత వాటర్ ట్యాంక్ అని పేరు పెడతాం, రక్షిత మంచినీటి స్కీమ్ అంటాం. అది రక్షిత కాదు, అరక్షిత, ప్రాణహానితో కూడినటువంటి ట్యాంకులు అవుతున్నాయి. ఎందుకంటే కడిగే వాళ్ళు లేరు. కడగాలి కదా, అందులో కడకపోతే అందులో పురుగులు వస్తున్నాయి. లేనప్పుడన్నా ఏదన్నా విడిగా జాగ్రత్త పడేవాళ్ళు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బీసీ షెడ్యూల్ కులాలకు సంబంధించి ఇది ఆఖరి అయిపోయింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి నా టైం అంతా మీరు లాగేశారు ఇవాళ. టైం అంతా నేను చాలా కష్టపడి అన్ని డిమాండ్స్ మీద మా సార్ అయితే నాకు మంచిగా వాళ్ళ దిక్కు చూడకండి, మీరు మాట్లాడే అదే నేను సార్ అలాగే లేదు. మా స్పీకర్ గారు ధర్మాత్ములు, ఆయన మంచి సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఆయన అలౌ చేస్తారు. వీళ్ళు మాత్రం మొఖం చిట్లు ఇస్తూ ఉంటారు, ఈయన ఎప్పుడు కూర్చోవాలని. ఎప్పుడు వీళ్ళు నా మీదే, వీళ్ళు చేయాలి, ఆయన కూడా కమ్యూనిస్ట్ చేయాలి. తర్వాత అధ్యక్ష, దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవు అధ్యక్ష. పూర్వం ఉండే, ఈ మధ్య తీసేశారు వాళ్ళే. గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు సర్పంచ్ వరకే ఉండదు, సర్పంచ్ వరకు. కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీల్లో కానీ వార్డు మెంబర్లో కానీ బీసీఎల్కు ఇటువంటి ఉండేది అధ్యక్ష, ఎస్సీఎల్కు. ఇప్పుడు తీసేశారు. దాన్ని ఆలోచన చేసి మరలా వెనకట్లాగా, ఎందుకంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ జనరల్ వాళ్ళతో పాటు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జనరల్ వాళ్ళతో పాటు ఎస్సీలు ఎలా పోటీ చేయగలుగుతారు, ఎస్టీలు బీసీలు ఎలా పోటీ చేయగలుగుతారు అధ్యక్ష? అది మా 4 జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇంకెక్కడో 4 జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ అన్నింటిలో ఆ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. దాన్ని మీరు కాదమ్మా, పాతది నేను చెప్పేది, పాతది. దాన్ని సరిచేయమని నేను కోరుతున్నాను. అన్నీ మరి మీరు చేసినవి కదా, మీరన్నీ పేర్చి పెట్టి వెళ్ళారు. దాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా సబ్ ప్లాన్ ఒకటి, ఎస్సీకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా అమలు చేయమని నేను కోరుతున్నాను. ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ని అది సాధికారిక కేంద్రాలుగా ఎస్సీకి సంబంధించిన హాస్టల్ని బాగా దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీరు సీరియస్గా ఆలోచన చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్గా ఉంటే, ఆయన పూర్తిగా ఆయనకి అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్నీ సెట్ అవుతాయి. హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్. ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది. లిడ్ క్యాప్ కూడా ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆ లిడ్ క్యాప్ను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాజీవ్ యువ కిరణ్ పేరుతో మనం ఓపెన్ చేసింది ఉంది కదా, రాజీవ్ యువ వికాసం. అది సరే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది అధ్యక్ష, మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుంటే పాత గవర్నమెంట్ టైంలో వాళ్ళకి లోన్ రాకపోయినా సరే అప్లికేషన్ పెట్టుంటే ఇప్పుడు అది ఎంట్రీ తీసుకోవట్లేదు ఇప్పుడుది. తర్వాత రేపు 5వ తారీఖునే పెట్టారు టైం కూడా. అందువలన దానిపైన ఆలోచన చేసి కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేయాలి. అదేవిధంగా అప్పుడు అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి లోన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష.
అదేవిధంగా మైనార్టీస్ సంబంధించి వక్ఫ్ బోర్డు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం మార్చింది అధ్యక్ష. దానివల్ల మైనార్టీసు బాగా మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందని భావన ఉంది. ప్రతి చోట నుంచి నాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన దాన్ని వక్ఫ్ బోర్డు అమలు చేయమని 4-5 రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేశారు. మనం కూడా ఆ విధంగా చేస్తే, ఎందుకంటే ఉన్న చట్టాలను పటిష్టం చేసుకోవడం తప్పితే కొత్తగా ఉన్న హక్కులు తీసేసే విధంగా చేయకూడదనేది నేను అధ్యక్ష మీ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్తున్నాను. ఇంకా ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్యని